హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. మొత్తానికైతే ఇక హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందిస్తూ ఉంటారు అపర్ణకైతే. ఇక అందరూ కూడా హాస్పిటల్లో ఉండగా డాక్టర్ వచ్చి ఇంతమంది ఉండకూడదు అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇక వెంటనే ఇందిరాదేవి మాత్రం చాలా కోపంతో ఇక వెంటనే అక్కడే ఉన్న సుభాష్ని చంప మీద చెళ్ళుమని వాయిస్తుంది. నువ్వు నా కడుపులో చెడ పుట్టావు, నీ మూలంగానే నా కోడలు చెట్టంత మనిషి కృంగిపోయి హాస్పిటల్ పాలైంది, నీ కడుపు నిండిపోయింది అనుకుంటా. నువ్వు ఇంత పెద్ద గౌరవమైన కుటుంబంలో పుట్టి ఇంత పెద్ద పని చేస్తావా? అసలు నువ్వు నేను కన్నా సుభాష్వేనా? నీకు ఉన్న పద్ధతులు అన్నీ ఏమైపోయాయిరా అని చెప్పి ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ ఇక ఏడుస్తూ ఉంటుంది ఇందిరాదేవి. ఇక అమ్మమ్మ అని చెప్పి కావ్య ఒకవైపు పట్టుకొని ఓదారుస్తూ ఉంటే మరొక వైపు ఇక దానిలక్ష్మి ఓదారుస్తూ ఉంటుంది. ఇక వెంటనే అమ్మమ్మ అని చెప్పి అంటూ ఇక వాటర్ని తాగిస్తూ ఉంటుంది. ఇక వెంటనే ఇందిరాదేవి నా కోడలు ఎప్పుడు కూడా భయపడలేదు, ఏ విషయంలోనూ తొనగలేదు. అలాంటిది ఏ భర్త అయినా ఇంత పెద్ద తప్పు చేస్తే ఏ అమ్మాయికైనా ఏ రకంగా ఉంటుంది, తన ప్రాణాల మీదకి తెచ్చుకుంది అని చెప్పి బాధపడుతూ ఉంటే వెంటనే అది కాదు నానమ్మ అనగానే, ఏది కాదురా, నువ్వు కూడా నీ తండ్రి చేసిన తప్పుని నీ తల మీద పెట్టుకొని ఇంటికి ఎత్తుకొని తీసుకొని వచ్చావు. అది చూసిన కావ్య గుండె పగిలేలాగా ఏడ్చింది. ఇక గుండె ధైర్యం గలదు కాబట్టి అలాగే నిలదొక్కుంది. నిజం తెలుసుకొని అందరి ముందు ఇక ఏమి చెప్పలేక చెందలేక నానాయాతన పడింది. మీరందరూ కూడా ఆడవాళ్ళని బాధ పెట్టడం తప్పించి వాళ్ళ మనసులో ఉన్న ప్రేమను మీరు ఎప్పుడు అర్థం చేసుకుంటారు అని చెప్పి రాజుని ఒకవైపు ఇక కన్న కొడుకైన సుభాష్ని ఒకవైపు ఇద్దరిని కూడా బాగా తిడుతుంది ఇందిరాదేవి. ఇంతలో నర్సు వచ్చి, చూడండి ఇక ఇంతమంది ఇక్కడ ఉండకూడదు, ప్లీజ్ దయచేసి ఒకరో ఇద్దరో తప్ప అందరూ బయటకు వెళ్ళండి అని చెప్పి నర్స్ పదే చెప్తూ ఉండగా ఇక మొత్తానికైతే అందరినీ ఇక హాస్పిటల్ నుంచి పంపించేసి ఇక రాజ్ అలాగే ఇక సుభాష్ ఇద్దరు ఉందామనుకుంటే అక్కడే కావ్య ఉండటం చూసి వెంటనే ఇక రాజ్ అయితే, నువ్వేంటి, నువ్వు కూడా వెళ్ళు అని చెప్పి అనగానే, మీకు తెలియదండి, ఆడవాళ్ళకి ఏదైనా ఇక సహాయం చేయాలంటే ఆడవాళ్ళే ఉండాలి, అందుకే నేను ఉన్నాను అని చెప్పి కావ్య అంటుంది. ఆల్రెడీ కావ్య మీద చాలా కోపంతో ఉంటాడు రాజ్ అయితే. అంత కళావతి మూలంగానే ఆ అమ్మాయి ఈ స్థితికి వచ్చిందంటే కళావతి మూలంగానే. నిజానికి ఈ నిజాలు అబద్ధాలు పక్కన పెడితే ఈ విషయం నిజంగా కావ్యకి తెలుసు కదా. అలాంటప్పుడు ఇక పెళ్లి వరకు తీసుకొని వచ్చి సంతకం పెట్టింది అని చెప్పి అదే విషయం మీద కావ్య మీద కోపంతో ఉంటాడు. సుభాష్కి మనసు చెల్లదు, మొహం చూపించుకోవాలంటేనే ఒక రకంగా అయిపోయి వెంటనే ఇక ఆత్మహత్యకి పాల్పడతాడు. కత్తితో చేతిని కోసుకోబోతూ ఉంటే డాడ్ అని చెప్పి రాజు ఒకవైపు, మామయ్య గారు అని చెప్పి కావ్య వైపు ఇద్దరు కలిసి ఇక డాక్టర్తో కట్టుకట్టిస్తారు. ఏంటండి మీరు పెద్దవాళ్ళు, మీరు ఈ పని చేయడం ఏంటి? మీరే నలుగురికి ధైర్యం చెప్పాల్సింది పోయి మీరు ఈ రకంగా ప్రవర్తించకూడదు, ఈ రకంగా చేస్తే మేము మళ్ళొకసారి ట్రీట్మెంట్ చేయలేము అని చెప్పి డాక్టర్ అయితే కట్టుగట్టి వెళ్ళిపోతాడు. ఇక ఇక్కడ చూస్తే ఇంట్లో అప్పటికే రుద్రాని రాహుల్ అయితే ఇక మొత్తానికైతే ఏదైతే ఏమైంది, మనం అనుకున్నట్టు ఇక ప్లాన్ అయితే వర్కౌట్ కాకపోయినా అపర్ణ వదిన మాత్రం చావు బ్రతుకుల అంచులకి తీసుకొని వెళ్ళాను. ఏదైతేనే రేపో మాపో హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేస్తుంది కదా మమ్మీ అని చెప్పి రాహుల్ అంటాడు. ఓరే పిచ్చి రాహుల్, హాస్పిటల్ నుంచి ఇంటికి రావచ్చు కానీ బ్రతికి బట్ట కట్టేలాగా నేను చేయను కదా. రోజుకొక మాటల తూటాలతో ఇక గుండె మీద తూటులతో పొడుస్తూనే ఉంటాను. ఇక నిజం చెప్పాలంటే, ఒక్క మాటలో చెప్పాలంటే అపర్ణ వదిన్ని ఈ రోజు నుంచి ఇక ఒక ఆట ఆడుకుంటాను. మొన్నటి వరకు ఎప్పుడు చూసినా అన్ని విధాల ఏదో ఒక సమస్య తెచ్చి పెడుతూ ఉన్న ధైర్యంగా నిలదొక్కునే శక్తి గలది మా వదిన. కానీ ఇప్పుడు అలా కాదు. ఆల్రెడీ డాక్టర్ చెప్పారు, ఒకసారి హార్ట్ అటాక్ వచ్చింది కాబట్టి సెకండ్ టైం వచ్చిందంటే ఇంకా మనం ఏమీ చేయలేం, మొత్తానికి చచ్చిపోవడమే దారి.
కాబట్టి ఇక నేను ఆ పనిలో ఉంటాను. ఎలాగో చిత్రని ఇంట్లో నుంచి తరిమేశాం కాబట్టి మనం చేసిన సంగతి ఎవరికీ తెలియదురా అని చెప్పి ఇక ఇద్దరు కూడా అనుకుంటూ ఉంటారు. మరొక వైపు ఇక కళ్యాణ్ని దెప్పి పొడుస్తూ ఉంటుంది అనామిక. చిచ్చి, మీ పెదనాన్న ఇంత ఘోరంగా ఉంటాడని ఊహించలేదు. మనవల్ని ఎత్తుకునే వయసులో ఇక ఏకంగా బిడ్డకి తండ్రిని అయ్యాడా? అసలు అదేంటి, ఇదేం వంశం, ఎంతో గొప్ప వంశం అని చెప్పుకుంటారు అని చెప్పి ఇక కించపరిచి మాట్లాడుతూ ఉంటే కళ్యాణ్కి చాలా కోపం వస్తుంది. అనామిక, అసలు నువ్వు మనిషివేనా? మనిషిలాగా ఎప్పుడు ఆలోచిస్తావా అని చెప్పి ఎదురు చూస్తూనే ఉంటాను. కానీ నేను ప్రేమించిన కొత్తల్లో తప్ప అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా నువ్వు ఒక మనిషిలాగా ఆలోచించట్లేదు. రోజుకు నిన్ను చూస్తుంటే నాలో నాకే అసహ్యం వేస్తుంది. అసలు నేనైనా నిన్ను ప్రేమించింది, నిన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నానా అని చెప్పి చాలా బాధ అనిపిస్తుంది. అడ్డు తప్పుకో అని చెప్పి అనామికని తోసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కళ్యాణ్. అయితే ఇక ఇక్కడ చూస్తే అపర్ణని రూములో నుంచి బయట నుంచి చూసి కావ్య చాలా బాధపడుతుంది. అత్తయ్య గారు, మీరు త్వరగా కోలుకోవాలి. నిజానికి ఏం తప్పు జరిగిందో ఏం జరిగిందో తర్వాత విషయం. మీరైతే నార్మల్గా మారి నార్మల్గానే ఇంట్లో ఉండాలి, నేను అదే కోరుకుంటున్నాను అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఇంతలో ఇక అపర్ణకి మెలకువ వస్తుంది. మెలకువ రాగానే మెల్లగా కళ్ళు తెరిచి చూసేసరికి ఇక అక్కడ కావ్య కనిపిస్తుంది. కావ్య, అత్తయ్య గారు నేనున్నాను, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి చెయ్యి పట్టుకోబోతుంటే, నువ్వు నాకు ఏ ధైర్యము చెప్పొద్దు, దయచేసి నేను ఎవరితోనూ ఏమి మాట్లాడను, ప్లీజ్ దయచేసి ఇక్కడి నుంచి బయటకు వెళ్ళు అని చెప్పి అంటూ ఉంటుంది అపర్ణ. వెంటనే, అత్తయ్య గారు, ఏ ధైర్యము మిమ్మల్ని నేను చెప్పను, కానీ ఏది చెప్పినా నేను మీరు విన్నా వినకపోయినా నా బాధ్యతగా నేను ఒక విషయం అయితే మీ దగ్గర చెప్పాలి, అంతే అత్తయ్య గారు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అపర్ణ వెంటనే, చూడు కావ్య, నువ్వు నిజానికి ఒక నిజాన్ని దాచిపెట్టావు, నా గురించి ఆలోచించావు. ఈ విషయంలో నువ్వు చాలా గ్రేట్. కానీ నిన్ను చాలా ఇదిగా బాధ పెట్టాను. నీ మొహం చూస్తుంటే నాకు ఆ బాధ ఎక్కువగా నొప్పిస్తుంది. అందుకే దయచేసి నేను నీతో ఏమీ మాట్లాడలేను అని చెప్పి ఇక అంటూ ఉంటుంది. సరే అత్తయ్య గారు, మీ ఇష్టం, కానీ మీరు ఏమి మనసులో పెట్టుకోకండి. నిజానికి ఒక్కొక్కసారి మనం ఏది విన్నా నిజమనే అనుకుంటాం, కానీ దాని తర్వాత చాలా బాధపడతాం. ఎగ్జాంపుల్కి మొన్నంతా మీరు నిజానికి మీ అబ్బాయి తప్పు చేశాడని అందరూ నమ్మారు, మీతో సహా. చివరాఖరికి పెళ్ళి కూడా చెయ్యాలనుకున్నారు. కానీ చివరాఖరికి ఏం జరిగింది, మీ అబ్బాయి తప్పు చేయలేదని తెలిసింది. అలాగే ఎంత మావయ్య గారు తన నోటితో తను తప్పు చేశానని చెప్పినా అది తప్పు జరగలేదని నా ఉద్దేశం, నా నమ్మకం. మావయ్య గారు మీరంటే పంచ ప్రాణాలు. ఏ రోజు కూడా మీరు ఎదురు రాకుండా బయటకు వెళ్ళని మనిషి. అంత పెద్ద తప్పు చేశారంటే మీరు ఎలా నమ్ముతున్నారు? నిజానికి మావయ్య గారు అలాంటి వ్యక్తి కానే కాదు. ఇదేదో తిరకాసుంది. ఖచ్చితంగా మీరు కోలుకోండి. నిజమేంటి అన్నది నేను మీకు ఖచ్చితంగా నిరూపిస్తాను అని చెప్పి ఇక అపర్ణకి ధైర్యం చెప్తుంది. ఎంత చెప్పినా కూడా నేను నీ మాటలు నమ్మను కావ్య, దయచేసి ఈ రూమ్లో నుంచి వెళ్ళిపో అని చెప్పి ఇక మొహం చాటేస్తుంది అపర్ణ. కానీ కావ్య మాత్రం ఇక పట్టుదలగా అలానే చెప్పి బయటికి వస్తూ ఉంటే వెంటనే అదే టైంలో రాజు వస్తాడు. ఇక వెంటనే కళావతి అని చెప్పి గట్టిగా పిలుస్తాడు. ఇక వెంటనే బయటకు లాక్కొచ్చి, ఏంటి, ఏమనుకుంటున్నావు? మా అమ్మని చంపేయాలనుకుంటున్నావా అని చెప్పి అంటాడు. ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు? మీ అమ్మగారంటే మీకెంత ప్రేమో అత్తగారుగా నాకు అంతే భక్తి ప్రేమ ఉన్నాయండి. ఎందుకండి నేనేదో కసాయిదానిలాగా మాట్లాడుతున్నారు అనగానే, అవును, నిజానికి మా అమ్మ ఇప్పుడే కోలుకుంది. ఈ టైంలోనే వెళ్ళి లేనిపోని మాటలన్నీ అందించేయాలా? మా డాడీ గురించి నీకంటే మా మమ్మీకే బాగా తెలుసు, అలాంటిది నువ్వే ఈ టైంలో చెప్పాలా? అయినా తప్పు జరిగింది, నా వల్ల ఒక బిడ్డ పుట్టాడని మా డాడీ నోటికి ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు చెప్తూనే ఉన్నాడు. అయినా కూడా కావాలని కాదు అని చెప్పి ఓటరిస్తూ చివరాఖరికి ఇదిగో ఇక్కడ వరకు మా మమ్మీ ప్రాణాలు వచ్చే వరకు చేశావు.
కానీ ఇప్పుడు కూడా ఇక ఆమె నా భర్త తప్పు చేశాడు, ఏమి చెయ్యలేను అని చెప్పి తన మనసు తాను ధైర్యం చెప్పుకునే లోపలే మళ్ళీ వెళ్ళి ఆ మనసులో కావాలని కొత్త ఆశలు రేకొడుతున్నావు. ఏంటి ఈసారి ఏం చేయాలనుకుంటున్నావు? మొత్తానికి మమ్మీకి ఒకసారి హార్ట్అటాక్ వచ్చింది, రెండోసారి వస్తే పూర్తిగా ప్రాణాలు పోతాయి. నీకు తెలుసా? ఇంకొకసారి మా మమ్మీ దగ్గరకు వచ్చి మా డాడీ విషయాలు కానీ ఇంకే ఎక్స్ట్రా విషయాలు కానీ చెప్పావంటే ఊరుకోను కళావతి. నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నాను. అయినా నువ్వు ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు, తక్షణమే ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పి రాజ్ అయితే కావ్యని బలవంతంగా ఇంటికి వెళ్ళిపోమంటూ ఉంటాడు. ఇంతలో ఇక నర్సు వచ్చి, సార్ ఇక పేషెంట్కి డ్రెస్ చేంజ్ చేయాలి, మీ వైఫ్ని లోపలికి రమ్మానండి అని చెప్పి అనగానే ఇక రాజ్ అయితే వెంటనే కావ్య వంక సీరియస్గా చూస్తూ ఉంటాడు. కావ్య వెంటనే వస్తున్నానండి అని చెప్పి లోపలికి వెళ్తుంది. ఇక అపర్ణ దగ్గరకు వెళ్ళి అపర్ణకి డ్రెస్ చేసే డ్రెస్సింగ్ విషయంలో హెల్ప్ చేస్తుంది. ఇక అపర్ణకి బాగా కళ్ళు తిరగడం వల్ల వామిటింగ్స్ అవుతాయి. ఆ వామిటింగ్స్ వెంటనే కూడా ఇక కావ్యనే క్లీన్ చేస్తుంది. ఇక అపర్ణకి తలంతా దువ్వి జడ వేసి ఇక నీట్గా రెడీ చేస్తుంది. అపర్ణకి లోపల పశ్చాత్తాపంతో కుమిలిపోతుంది. నా కోడల విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను. అత్తయ్య గారు నిజానికి నువ్వు ఏదో ఒక రోజు ఖచ్చితంగా బాధపడతావు అని అన్నారు. అది ఇప్పుడు నిజమవుతుంది. పెద్ద తప్పు చేసింది నా భర్త అయితే నా కోడలికి శిక్ష వేయాలనుకున్నాను అని చెప్పి లోపల ఒకవైపు కావ్య మీద ప్రేమగా ఉంటుంది, మరొక వైపు అంతే ద్వేషంగా కూడా ఉంటుంది అపర్ణకి. ఇక వెంటనే అపర్ణ సరే అయితే నర్సుతో మాట్లాడుతూ అపర్ణ ఇక కావ్యతో అస్సలకి మాట్లాడదు. ఎన్ని సేవలు చేస్తున్నా కావ్య మొహం చూడనే చూడదు. ఇక కావ్య అయితే మనసులో నవ్వుకుంటూ, అత్తయ్య గారు మీరు నన్ను కోడలుగా అనుకోకండి, సాటి మనిషిగానే అనుకోండి. దయచేసి నేను మీకు మీ విషయంలో తెలుసో తెలియకో ఏదన్నా తప్పు చేసుంటే నన్ను క్షమించండి. మీ మనసుకి నేను ఇక్కడ ఉండాలనంటే ఉండమని చెప్పండి. లేదు మీ మనసుకి బాధగా అనిపిస్తే నేను ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పి అనగానే ఇక వెంటనే ఏమీ అనకుండా అపర్ణ అలానే ఉండిపోతుంది. ఇక కావ్య బయటికి వచ్చేస్తుంది. ఇక వెంటనే నర్స్ అలాగే డాక్టర్ వచ్చి అపర్ణకి చెక్ చేస్తూ ఉంటారు. ఈ రోజుల్లో అత్తగారు టపా కట్టేస్తే చూద్దామని చాలామంది కోడళ్ళు ఎదురు చూస్తుంటారు. కానీ నిజానికి మీరు చాలా అదృష్టవంతులు అపర్ణ గారు అని చెప్పి అంటుంది డాక్టర్ వంక అలానే చూస్తూ ఉంటుంది అపర్ణ. ఏంటి విచిత్రంగా చూస్తున్నారు? నిజానికి మీ కోడలు చాలా మంచిది, మీరు నిజంగా చాలా అదృష్టవంతులు. మీకు హాస్పిటల్లో అడ్మిట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు అందరూ ఏదో ఒకటి మాట్లాడుతూ ఇక ప్రతి విషయాన్ని ఏదో ఒకటి కన్ఫ్యూజ్ చేస్తూ అందరూ ఊకముడిగా ఉన్నారు. కానీ ఒక్క మీ కోడలు మాత్రం మిమ్మల్ని చూసుకుంటూ మాతోనే రేయి పగలు మీ దగ్గరికి వచ్చి మా అత్తగారు ఏదైనా సరే నార్మల్గా మారిపోవాలి, మా అత్తగారిని క్షేమంగా మాకు అప్పచెప్పండి అని చెప్పి మీ కోడలు నా చేతులు పట్టుకొని కన్నీరు మున్నీరయింది. నేను చాలా ఆలోచించాను, నిజానికి ఇలాంటి కోడలు నాకు రాలేదేంటా అని. అంత గొప్ప కోడలు మీ కోడలు. ఇప్పుడు కూడా మీ విషయంలో ఎంత ఇదిగా సేవలు చేసిందో మీరే చూశారుగా. నిజానికి మీరు ఏదో జన్మలో పుణ్యం చేసుంటారు, అందుకే ఈ రోజుల్లో కూడా ఇలాంటి అమ్మాయిలు కోడలుగా పొందారు. ఎనీవే మీరు మీ మనసుని కంట్రోల్ చేసుకోండి. మీరు ఏదో విషయంలో చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, ఈ టైంలో స్ట్రెస్ ఫీల్ అవ్వకండి. అలాగే ఇక ఖచ్చితంగా మీరు మంచి ఆహారం తీసుకొని ఖచ్చితంగా 8 hours స్లీప్ ఖచ్చితంగా ముఖ్యం అని చెప్పి డాక్టర్ చెప్తూ వాళ్ళ అబ్బాయిని వాళ్ళ హస్బెండ్ని పిలవండి అని చెప్పి అనగానే ఇక డాక్టర్ దగ్గర అపర్ణ అంటుంది, ప్లీజ్ డాక్టర్ మా అబ్బాయిని మాత్రమే పిలవండి అని చెప్పి అనగానే ఇక ఇంతలో రాజ్ లోపలికి వస్తాడు. ఇక చూడండి సార్, మీ మదర్కి అంతా ఓకే, నార్మల్గానే ఉంది, మీ ఇష్టం, డిశ్చార్జ్ చేయమంటే చేస్తాను అని చెప్పి అనగానే సరే మేడం
ఖచ్చితంగా డిశ్చార్జ్ చేయండి అని చెప్పి రాజ్ అంటూ ఉంటే ఒక్కసారి రండి అని చెప్పి అపర్ణ దగ్గర నుంచి బయటకు తీసుకొస్తుంది రాజ్ని. వెంటనే రాజ్ ఏంటో చెప్పండి మేడం అని చెప్పి అనగానే, చూడండి రాజ్, నిజానికి మీ మదర్ విషయంలో ఈ ఒక్కరోజు కోరుకుందని మీరు సంబరపడిపోకండి. ఖచ్చితంగా ఒక గాజు బొమ్మని ఏ రకంగా చూసుకుంటారో ఆ రకంగా చూసుకోవాలి. ఆమె ముందు ఎలాంటి విషయాలు తెలియకూడదు, ఆమె మనసుని బాధ పెట్టకూడదు. ముఖ్యంగా ఈ విషయంలో తనకి ఏ విషయంలో హార్ట్ అటాక్ వచ్చిందో మేము చెప్పలేము, కానీ తనకి సివియర్గానే వచ్చింది. ఇలాగే మరొకసారి వస్తే మీకు బాగా తెలుసు, రెండోసారి హార్ట్ అటాక్ వస్తే ఏం జరుగుతుందో. కాబట్టి ఆమె ముందు ఎలాంటి విషయాలు కూడా చర్చించుకోవద్దు. ఏది జరిగినా ఆమె చెవిలో వేయకండి దయచేసి. ఇక మీరు ఇవన్నీ ఫాలో అయితే మీ మదర్కు వచ్చే ప్రాణగండం తప్పిపోతుంది. అలాగే ముఖ్యంగా ఈ మెడిసిన్స్ కూడా రోజు తను వేసుకునేలాగా చూడండి అని చెప్పి డాక్టర్ చెప్పాల్సినవి చెప్తుంది. ఇక కావ్య అన్నీ కూడా పక్క నుంచొని వింటూ ఉంటుంది. ఇక వెంటనే, ఎనీవే మీ వైఫ్ చాలా మంచిది, అందుకే ఇక మీకు నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను అనగానే రాజ్ అలానే చూస్తూ ఉంటే, ఇక ఏంటి మీరు మీ వైఫ్ ఇద్దరు కూడా చాలా అన్యోన్యంగా ఉన్నట్టున్నారు. మీ అమ్మగారు గురించి మీరు రాత్రింబవళ్ళు ఉన్నారు ఓకే, కానీ మీ వైఫ్ కూడా మీకంటే ఎక్కువగానే మీ అమ్మగారిని వాళ్ళ అమ్మగారిలా చూసుకుంటుంది అని చెప్పి, ఇక చాలా గ్రేట్ కావ్య, నిన్ను చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది అని చెప్పి ఇక అక్కడి నుంచి డాక్టర్ వెళ్ళిపోతుంది. ఆ మాటలన్నీ విని రాజ్ మొహం మారిపోతుంది. ఏమీ అనలేడు, సైలెంట్గా ఉంటాడు. మొత్తానికైతే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతుంది అపర్ణ. ఇక ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళగానే ఇక ఇంట్లో అందరూ కూడా అపర్ణ పరిస్థితి చూసి అందరూ కూడా బాధపడుతూ ఉంటే, ఒక్క రుద్రాని అలాగే రాహుల్ మాత్రం, ఒరే రాహుల్, రంగం సిద్ధం చేస్తున్నా, హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన మా వదిన్ని ఏకంగా ఇంటి నుంచి పాడి మీదకి వెళ్ళేలాగా ప్లాన్ చేశాను, కిందికి పద అని చెప్పి అంటూ ఉంటే, ఇక వెంటనే స్వప్న దూరం నుంచి గమనిస్తుంది. ఏంటి మా అత్త నోరు అసలే ఒక మురికి కాలవ, అసలే అపర్ణ ఆంటీ చావు బతుకుల దాకా వెళ్ళి ఇప్పుడే ఇంటికి వచ్చింది, ఇంకా ఈవిడి గారు ఏందో ఉద్ధరిద్దామని కిందకి వెళ్తుంది. ఇప్పుడు కనుక లేనిపోని మాటలు మాట్లాడి అపర్ణ ఆంటీని బాధ పెట్టిందంటే ఖచ్చితంగా ఇక ఏదో ఒకటి చేసి ఆపాలి అని చెప్పి వెంటనే స్వప్న ఎదురుపడుతుంది. తప్పుకో అనగానే, తప్పుకోను, అంత ఉద్ధరించే పనే ఉందో, మీరు చేయాల్సింది మీరు చేయకుండా కిందకు అర్జెంటుగా వెళ్ళిపోయి ఏం చేస్తారు అని చెప్పి అంటూ ఉంటుంది స్వప్న. నీకు అనవసరం, మా వదినతో కొన్ని విషయాలు మాట్లాడాలి అనగానే, కొన్ని విషయాలే, ఏ విషయాలో చెప్పండి అనగానే, ఏం మాటలు, హాస్పిటల్ నుండి వచ్చిన మనిషిని నన్ను చూడనివ్వవా అనగానే, అయ్యో మీరు హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన మనిషితో మాట్లాడిన అవసరం లేదు, వాళ్ళ మనసు ప్రశాంతంగా ఉంటే చాలు. నోటికి వచ్చినట్టుగా ఇక అపర్ణ ఆంటీ దగ్గర జరిగిందే గుర్తు చేస్తూ ఆమెని బాధ పెట్టడం తప్పించి ఏం చేస్తారు? మీ మాటలు మొత్తం నేను విన్నాను. ఏదో ఒకటి చేసి ఈ ఇంట్లో అపర్ణ ఆంటీని చివరాఖరికి సాగనంపాలని ప్లాన్ చేశారు, నాకు తెలియదు అనుకుంటున్నారా అనగానే దెబ్బకు రుద్రాని షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు అనగానే, నిజాలు మాట్లాడుతున్నాను. మీ తల్లి కొడుకులు ఇద్దరు ఈ ఇంటికి పట్టిన పిశాచులు. మీ ఇద్దరిని ఇంట్లో వాళ్ళెవ్వరూ కూడా ఇక మాస్కులో ఉండేసరికి ఎవ్వరు మిమ్మల్ని ఇక అందరూ నమ్ముతున్నారు. నిజానికి నేను ఎప్పుడూ నమ్మను, మీరు ఎప్పుడు కూడా చండాలంగా ఆలోచిస్తారు కాబట్టి మీ నీడను కూడా నేను నమ్మను. ఎనీవే నేను చెప్పాల్సింది ఏంటో నేను చెప్పినాక కిందకి వెళ్దు కానీ అని చెప్పి అనగానే అలానే స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు రాహుల్. ఏంటి మీ ఇద్దరు కలిపి ఇంట్లో ఏదో గూడుపుటాన్ని చేసినట్టున్నారు, ఏదో మీ వెనకాల కుట్ర చేస్తున్నట్టున్నారు, నేనది కనిపెట్టాను అనగానే దెబ్బకు రుద్రాని షాక్ అయిపోతుంది. వెంటనే ఏంటది అనగానే, ఏంటి తెలుసుకుంటున్నాను, నువ్వు ఏ రకంగా ఇంట్లోని ఎవరెవరిని ఏ రకంగా చేశావో అంతా నాకు అర్థమైపోయింది అని చెప్పి ఇక కావాలని చీకట్లో ఒక రాయి వేసినట్టుగా ఇక స్వప్న అలా వేసేసరికి ఇక రుద్రాని, అమ్మ తల్లి ఏంటిప్పుడు నేనేదో చేసేసానని అనుమానిస్తున్నావు, నేనేం చేస్తాను అనగానే, నువ్వు ప్రస్తుతానికి నువ్వు ఏం చేసావో నేను తర్వాత చెప్తాను, ఇప్పుడైతే
వెనక్కే వెనక్కే నడిచి నీ రూమ్లోకి తిన్నగా వెళ్ళు. అపర్ణ ఆంటీ దగ్గరికి నీ నీడ కూడా వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి, చూడు రాహుల్, నాకు పిచ్చ కోపంలో ఉన్నాను. ఎనీవే, ఎప్పుడైనా మీరు నా ముందు దాక్కుంటూనే ఉండండి. ఒకవేళ నా కళ్ళ ముందు పడితే మాత్రం నేను చెప్పాను కదా, మీరు చేసిన గూడు పుటాని లేవో అన్నీ కూడా బయట పెట్టేస్తాను అని చెప్పి ఇక స్వప్న ఏదో కొంత తను చీకట్లో ఒక రాయి వేసినట్టుగా వాళ్ళిద్దరినీ బెదిరించి వెనక్కి పంపించేస్తుంది. ఇక వెంటనే రుద్రాని రాహుల్ ఇక వెనక్కి వెళ్ళిపోతారు. ఇక ఒక్కసారిగా స్వప్న షాక్ అయిపోతుంది. ఏంటి వీళ్ళిద్దరూ నిజంగా ఏదో చేసుంటారు, అందుకే అంత భయంగా నేను మాట్లాడేసరికి వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు. వీళ్ళు అపర్ణ ఆంటీని ప్రాణాల మీదకి తీసుకొని వచ్చి కావాలని గుచ్చి మాట్లాడతానని మా అత్త ఏదో మాట్లాడుతుంది. దానికి రాహుల్ కూడా సరే మమ్మీ అన్నట్టు మాట్లాడుతున్నారు. వీళ్ళిద్దరూ ఇంట్లో ఉంటూనే ఏం చేస్తున్నారు? వీళ్ళతో పాటే చాలా క్లోజ్గా ఉండేది ఆ చిత్ర. అసలు ఆ చిత్ర ఉన్న పలంగా ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి స్వప్న ఇక ఆలోచిస్తూ ఉంటుంది. ఇక రాజ్ అయితే డాడీ సంగతి ఇంట్లో అందరికీ తెలిసిపోయింది. డాడీ ఎవరి ముందు తల ఎత్తుకొని ఉండలేకపోతున్నారు. అందుకే చచ్చిపోవడానికి ఆ రకంగా ప్రవర్తించారు. ఇప్పుడు ఈ టైంలో డాడీ ఇంట్లో ఉండటం కంటే ఇక వేరొక చోట ఉండటం చాలా మంచిది. ఆఫీస్ విషయంలో ఆ రోజు ఇక బయటకు వెళ్ళాల్సింది. ఇక నా పెళ్లి గురించి ఆయన పోస్ట్ పోన్ చేసుకొని ఉండిపోయారు. కాబట్టి ఖచ్చితంగా ఆఫీస్ పని మీద డాడీని ఇక వైజాగ్ పంపించడమే మంచిది అని చెప్పి ఇక సుభాష్ గారిని, డాడీ మీరు ఇక ఆ బిజినెస్ పని మీద మీరు వెళ్ళాలనుకున్నారు కదా, వెళ్ళండి అని చెప్పనగానే, ఒరే రాజ్, ఇప్పుడున్న మనసుకి నేను దేని మీద ఫోకస్ చేయలేనురా అని చెప్పి బాధపడుతూ ఉంటే, అది కాదు డాడీ, ఇప్పుడున్న సిచ్యువేషన్లో నువ్వు అమ్మ ముందే ఇంట్లో ఉంటే ఎంతైనా మమ్మీకి నువ్వు చేసిన విషయం పదే గుర్తు చేసిన వాడివి అవుతావు. అందుకే కొన్ని రోజులు ఇక క్యాంపుకు వెళ్ళు డాడీ అని చెప్పి అనగానే ఇక సుభాష్ ఏమీ చెయ్యలేక, ఇక సరే రాజ్, నేను 10 రోజుల పాటు ఇంట్లో ఉండను, కానీ 11వ రోజు ఇంటికే రావాలి. అప్పుడైనా మీ అమ్మ నన్ను క్షమిస్తుందా చెప్పు? నా బ్రతుక్కి ఎప్పటికీ క్షమించలేని తప్పు చేశాన్రా అని చెప్పి కుమిలిపోతూ ఉంటాడు రాజ్. మొత్తానికైతే సరే డాడీ, తర్వాత విషయం తర్వాత, ఇప్పుడున్న అమ్మ పరిస్థితుల్లో మనం అమ్మని కాపాడుకోవాలి కాబట్టి నువ్వు నాకు తెలిసి మీరు ఆ క్యాంపుకి వెళ్తే చాలా మంచిది అని చెప్పి ఫ్లైట్ టికెట్స్ ఇచ్చేసి సుభాష్ని ఇక పంపించేస్తాడు. ఇక కావ్య ఇక సుభాష్ గారు వెళ్ళిపోతూ ఉంటే కావ్య ఎదురుకో నుంచుని ఉంటుంది. ఏంటమ్మా కావ్య అని చెప్పి బాధగా అనగానే, మావయ్య గారు, ఈ ఇంట్లో మీరు నాకు పేరుకి మావయ్య గారే అయినా మీరు నాకు తండ్రి లాంటి వారు. అలాంటిది మీరు తప్పు చేశాను అని మీ నోటితో మీరు చెప్తున్నా కూడా నాకు నమ్మాలని అనిపించట్లేదు అనగానే, సుభాష్ ఒక్కసారిగా ఏం మాట్లాడుతున్నావమ్మా కావ్య అనగానే, అవును నిజమే మాట్లాడుతున్నాను మావయ్య గారు, నిన్న హాస్పిటల్లో ఉండటం వల్ల అత్తయ్య గారు ఆ రకంగా కూలబడిపోవడం వల్ల మీతో మాట్లాడడం నాకు కుదరలేదు. నిజానికి మీరు చెప్పినట్టుగానే ఆ మాయని అడ్రస్ ప్రకారం వెళ్ళాను. అక్కడ మాయ వచ్చింది. మాయ చేతికి చిక్కిన మాయని ఇక నేను గట్టిగా నిలదీశాను. నువ్వు నిజంగా ఆ బిడ్డని మా మావయ్య గారితోనే కన్నావా అని. కానీ దానికి సమాధానంగా మాయ నిజంగా ఆ బిడ్డకు తల్లి అయితే అవును కన్నాను అని చెప్పి అక్కడే ఉండేది. కానీ ఆ అమ్మాయి నన్ను చూసి వెంటనే మాయ ఇక వెనక్కి తిరిగి పరుగు పెట్టింది అని చెప్పి అనగానే సుభాష్ దెబ్బకి ఆశ్చర్యపోతాడు. ఏంటమ్మా కావ్య నువ్వు చెప్పేది అనగానే, అవును మావయ్య గారు, నేను అలాగే అప్పు ఇద్దరం కూడా తన్ని ఫాలో చేశాం. ఇంతలోనే తనకి యాక్సిడెంట్ అయింది. తను ఇక హాస్పిటల్లో ఉంది. తను ఏదో రకంగా నిజాన్ని బయట పెడుతుందని చాలా వరకు వెయిట్ చేశాను. కానీ నేను చేసిన ప్రతిఫలం దక్కలేదు. తను కోమాలోకి వెళ్ళిపోయింది. డాక్టర్ అడిగితే తను ఖచ్చితంగా కోమాలోకి వెళ్ళింది. తనకు తానే స్పృహలోకి రావాలి అంటే ఖచ్చితంగా 1 నెల రోజుల నుంచి పైగా పడుతుంది తప్పించి నెల లోపల తను స్పృహలోకి రాలేదు అని చెప్పి డాక్టర్ చెప్పారు. మామయ్య గారు, మీరు ఆ మాయతో నేను మీతో మాట్లాడకూడదు, కానీ ఖచ్చితంగా నిజాలు తెలుసుకోవాలి కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఆ మాయ మీకు పరిచయం కాబట్టి మీరు మాయ ఇక ఖచ్చితంగా మంచిగానే ఉండేవాళ్ళ మావయ్య గారు, చెప్పండి మావయ్య గారు, అప్పుడే మనకి ఏదైనా విషయం తెలుస్తుంది అనగానే వెంటనే, లేదమ్మా కావ్య, అసలు మాయతో నేను ఏ రోజు మంచిగా లేను.
మాయ కావాలని 2-3 సార్లు నా మీదకి వచ్చేది. కానీ నేను ఏ రోజు తనతో తప్పుగా ప్రవర్తించలేదు. ఒకానొక రోజు ఇక సడన్గా నేను మీటింగ్ కండక్ట్ చేసిన తర్వాత ఏం జరిగిందో నాకు తెలియని పరిస్థితి. ఆ మత్తులో నేను ఏం చేశానో కూడా నాకు తెలియదు. కానీ ఆ నెక్స్ట్ డే మార్నింగే వచ్చి కొన్ని ఫోటోలు చూపించింది. ఆ ఫోటోలు చూపించి మీరు నా జీవితాన్ని నాశనం చేశారు అని చెప్పి నన్ను అప్పటి నుంచి బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టింది. సరాసరి 1 సంవత్సరం తర్వాత బిడ్డను తీసుకుని వచ్చి మీ మూలంగానే బిడ్డకు అన్నానని చెప్పింది. అంతేనమ్మా కావ్య, అంతకు మించి నేను మీ అత్తయ్య గారిని పక్కన పెట్టేసి తనతో నేను ఏమి కోరుకోలేదు, తనతో కావాలని తప్పు చేయలేదు అని చెప్పి అనగానే, మావయ్య గారు మీరు నిజంగా ఏ తప్పు చేయలేదు, అర్థమవుతుంది. నిజానికి ఏదో తప్పు జరిగింది. ఈ విషయం త్వరలోనే తెలుసుకుంటాను. మాయ ఖచ్చితంగా కోమాలోంచి బయటికి రాగానే నిజాలు చెప్పిస్తాను మావయ్య గారు అని చెప్పి అంటూ ఉంటుంది. అక్కడి నుంచి చాలా నిర్జీవంగా బయలుదేరి వెళ్ళిపోతారు సుభాష్ అయితే. కావ్య ఒక్కసారిగా ఆలోచించేస్తూ ఉంటుంది. అదేంటి మావయ్య గారు ఆ మాయతో పాటు తను ఎప్పుడూ కలిసి లేనంటున్నారు. ఒకే ఒక్కరోజు ఆ రకంగా తనకి తెలియకుండా తప్పు జరిగిపోయింది అంటున్నారు. ఇటు చూస్తే మాయ నన్ను చూసి బెదిరిపోయి పరుగు పెట్టింది. అసలు ఏం జరుగుతుంది? ఆ బిడ్డ నిజంగా మాయకు పుట్టిన బిడ్డేనా, లేదంటే కావాలని డ్రామా చేసిందా? అసలు బిడ్డ గురించి నిజం ఎలా తెలియాలి అని చెప్పి అలానే తల పట్టుకొని కూర్చుని ఉంటే ఒక్కసారిగా డిఎన్ఏ అని చెప్పి గుర్తుకు వస్తుంది. డిఎన్ఏ, నిజానికి ఈ డిఎన్ఏ టెస్ట్ని నేను ఎందుకు గుర్తు చేసుకోలేదు? ఇప్పటి వరకు ఆ మాయనే తీసుకొని వచ్చి నిజం చెప్పించాలనుకున్నాను తప్ప అసలు డిఎన్ఏ టెస్ట్ గురించే ఆలోచించలేదేంటి? నిజంగా ఆ బిడ్డకి డిఎన్ఏ టెస్ట్ చేయిస్తే నిజానికి మావయ్య గారికి పుట్టిన బిడ్డ, లేదంటే ఆ బిడ్డ ఎవరు అన్నది తెలిసిపోతుంది అని వెంటనే కూడా బిడ్డని తీసుకొని బయలుదేరుతుంది హాస్పిటల్కి. బిడ్డ బ్లడ్ శాంపిల్స్ తీసుకొని డిఎన్ఏ రిపోర్ట్కి పంపించేస్తుంది కావ్య. మరొక పక్క ఇంట్లో అపర్ణదేవి పేషెంట్ మూలంగా మంచం మీదే కూర్చొని మంచం మీదే ఫుడ్ అయ్యి తినేసి పడుకోవడం, మధ్యలో బాధపడటం, తన మనసుకి సుభాష్ చేసిన పని గుర్తు చేసుకోవడం, తల్లడిల్లిపోవడం జరిగిపోతూ ఉంటాయి. మరొక పక్క డిఎన్ఏ రిపోర్ట్ వచ్చే రిజల్ట్ కోసం కావ్య ఎదురు చూస్తూ ఉంటుంది. మొత్తానికైతే ఒక్కసారిగా కావ్యకి గుడ్ న్యూస్ అయితే ఫోన్లో కనపడుతుంది. ఫోన్ ఓపెన్ చేసి చూసేసరికి డిఎన్ఏ రిపోర్టు మావయ్య గారికి రిపోర్టు కాదని తేలిపోతుంది. వెంటనే కావ్య సంతోషంతో అమ్మయ్య, భగవంతుడు బ్రతికే భగవంతుడు ఉన్నాడు, నా బాధని ఇదిగో ఈ రూపంలో నాకు నేనున్నానని ధైర్యం ఇచ్చాడు ఆ కన్నయ్య అని చెప్పి పరుగున లోపలికి వస్తుంది. రాజ్ దగ్గరికి రావడంతో రాజ్ అప్పటికే చాలా సీరియస్గా అపర్ణదేవికి ట్యాబ్లెట్లు వేస్తూ, అమ్మ మహాతల్లి, నువ్వు ఆ గదిలోకి రావద్దని ఎన్నిసార్లు చెప్పాను, నువ్వు మా అమ్మ దగ్గర నువ్వు నుంచోద్దు అని చెప్పి పక్కకి పంపించేస్తూ ఉంటే, ఏవండి నిజాలు తెలుసుకోకుండా ఎందుకండి మీరు అంత కోపం పడుతున్నారు? ఇదిగోండి ఈ రిపోర్ట్ చూడండి, ఆ పసిబిడ్డ కనీసం మావయ్య గారికి పుట్టలేదు. అత్తయ్య గారు, నేను ఏం చెప్పినా కూడా మీ మంచిగా చెప్తాను. మీరు ఈ రకంగా ఇంత ఘోరంగా ఉన్నా కూడా ఈ విషయాలు చెప్తున్నానంటే నా మాట నమ్మండి. మావయ్య గారు ఏదో మోసపోయారు, అందుకే నాకు పుట్టిన బిడ్డ అని చెప్తున్నారు. కానీ ఈ రిపోర్ట్ మాత్రం అబద్ధం చెప్పదు. బాబు మావయ్య గారికి పుట్టలేదు, ఇది నమ్మసక్యం, కావాలంటే చూడండి అని చెప్పి మొత్తానికి సుభాష్ గురించి కావ్య అపర్ణకి డిఎన్ఏ రిపోర్ట్ చూపించింది. అంతే, అపర్ణ చాలా వరకు సంతోషపడుతుంది. ఒక్కసారిగా రాజ్ కావ్య ఇద్దరికి దగ్గరకు తీసుకొని హక్ చేసుకొని అపర్ణ చాలా బాధతో కుమిలిపోతుంది. మమ్మీ, ఏదో జరిగింది, డాడీని కావాలని మోసం చేయాలని ఆ మాయ ఈ పన్నాగం పన్నింది. ఈ విషయం తెలియక డాడీ కూడా నిజానికి ఆ బిడ్డకి తండ్రినేమో అని ఆయన మీతో అబద్ధం చెప్పారు. నిజానికి ఈ రిపోర్ట్ చూస్తుంటే డాడీ వెనకాల ఎంత కుట్ర చేశారో తెలుస్తుంది అని చెప్పి రాజ్ చాలా బాధపడుతూ, అలాగే అపర్ణ కళ్ళల్లో ఆనందం చూసి ఒక్కసారిగా ఉబ్బి తబ్బిబ్బైపోతూ ఉంటాడు. నాన్న,
డాడీ ఎక్కడ, ఒక్కసారి మీ డాడీతో మాట్లాడాలి అని చెప్పి అంటూ ఉంటే, డాడీ ఇక ఊరెళ్ళారు మమ్మీ, ఖచ్చితంగా క్యాంప్ వెళ్తే ఇక మీ మనసుకి డాడీ కనిపిస్తూ ఉంటే బాధపడతావని నేనే పంపించాను అనగానే, లేదు నాన్న, నాకు మీ డాడీతో మాట్లాడాలనుంది, చాలా పెద్ద తప్పు చేశాను, మీ డాడీని అనుమానించాను, ఇక మీ డాడీ ఎంత బాధపడ్డారో, నిజానికి మీ డాడీ వెనకాల ఎంత కుట్ర జరిగింది ఏంటి అన్నది నాకు తెలుసుకోవాలనుంది, దీని అంతటికీ కారణమైన వాళ్ళ గురించి నాకు తెలుసుకోవాలనుంది, నా మీద నిజంగా ప్రేమ ఉంటే రాజ్, దీని అంతటికీ కారణమైన వాళ్ళని నా ముందు నువ్వు నుంచో పెడతావని నమ్మకంగా ఉంటున్నాను, దయచేసి అసలు మీ డాడీని ఇంత ఘోరంగా ఇంత మోసం చేసిన ఆ ఆడదాన్ని నా ముందు నుంచో పెడతావనుకుంటున్నాను అనగానే, అత్తయ్య గారు, అది జరగాలి అంటే ఖచ్చితంగా 1 నెల రోజులు ఓపిక పట్టాలి, ఆమె ఎవరో ఎక్కడ లేదు, హాస్పిటల్లోనే ఉంది, తనని నేను ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాను, తను సృహలో లేదు, కోమాలో ఉంది, ఖచ్చితంగా కోమాలోంచి బయటకు వచ్చిన మరుక్షణం నిజాలు బయట పెట్టిస్తాను అత్తయ్య గారు, మీరు ధైర్యంగా ఉండండి అనగానే, కావ్యని ఒక్కసారిగా ఏమీ మాట్లాడకుండా దగ్గరకు తీసుకొని, కావ్య, నిజానికి నిన్ను నేను చాలా బాధ పెట్టాను, నా బాధతో పాటు మిమ్మల్ని అందరినీ బాధ పెట్టాను, నన్ను క్షమించమ్మా అని చెప్పి కావ్య 2 చేతులు పట్టుకొని అపర్ణ నార్మల్ మనిషి అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఎపిసోడ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్లో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.